హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. లాస్ట్ టైం మనం వర్క్, పవర్, అదేవిధంగా ఎనర్జీ, వర్క్ పవర్ ఎనర్జీ థీరం అనేది దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఒక కొత్త యూనిట్ని స్టార్ట్ చేసుకుందాం. అదే హీట్ అండ్ టెంపరేచర్ అనమాట. హీట్ అండ్ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్స్లో బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఎక్కువ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి, ఎక్కువ నెంబర్ ఆఫ్ విషయాలు అనేవి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో హై లెవెల్లో దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా. దీని తర్వాత మనం ఎలక్ట్రిసిటీని మాట్లాడుకుందాం. దాన్ని కూడా మనం క్లియర్ కట్గా కంప్లీట్ చేసుకుందాం. నేను ఏమేమి క్లాసులు చెబుతాను అనే దానికి ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు మనం హీట్ అండ్ టెంపరేచర్ మాట్లాడుకుంటాం, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అనే దాన్ని మాట్లాడుకుంటాం, ఆ తర్వాత సింపుల్ మిషన్స్ మాట్లాడుకుంటాం, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ మాట్లాడుకుంటాం. ఈ 4 చాలా ఇంపార్టెంట్, ఓకేనా. వీటిని ఫిబ్రవరి చివరికల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆక్యుపేషనల్ సేఫ్టీ, అదేవిధంగా ఐటీ లిటరసీ, ఇది సింపుల్గా మీరు చదువుకున్న అర్థమైపోయింది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ అనమాట. దీని గురించి ఎలా చదవాలో అన్న విషయం చెప్పి బయట మీకు చాలా పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి, బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా. సో మనం ఈ 4 యూనిట్స్ కంప్లీట్ చేస్తే సుమారుగా 50 మార్కులకి 45 మార్కులు కవర్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎన్విరాన్మెంట్ వరకు మనం కంప్లీట్గా క్లియర్గా మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకుంటేనే మన చేతిలో 45 మార్కులు ఉంటాయి. ఇక దాని తర్వాత మీరు ఎలా ట్రేడ్ని ఫాలో అవుతున్నారు, ట్రేడ్లో మీరు ఎంతవరకు చదువు ఉన్నారు అన్న దాని మీద ఆధారపడుతూ ఉండిద్ది. సో 50 మార్కులకి 45 మార్కులు ఎలా పెట్టగలగడానికి కావాల్సిన సిలబస్ ఏంటో మనం మాట్లాడుకుంటున్నాం. సో మీరు భయపడద్దు. ఫిబ్రవరి చివరికల్లా ఇంకా ముందుగానే ఎక్కువసేపు వీడియోస్ మాట్లాడి మీకు అందజేయడానికి ట్రై చేస్తాను. భయపడితే మనం ఏం చేయలేం, ఓకేనా. జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్దాం. ఇక నుంచి అంతా కూడా జాగ్రత్తగా వింటూ వెళ్ళండి. ఈరోజు మనం హీట్ అండ్ టెంపరేచర్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి కుదిరితే 1.5 లేదా 2 గంటల వీడియో మాట్లాడటానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఎన్లార్జ్గా మొత్తం ఓవరాల్ ఐడియా మీకు క్రియేట్ చేస్తాను. ప్రతి టాపిక్ గురించి కూడా లోతుగా మాట్లాడతాను. ఎందుకంటే మనం హీటు, టెంపరేచరు, థర్మోడైనమిక్స్ ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. ఏమేమి మాట్లాడుతున్నా కూడా ముందే చెబుతున్నాను. ఫస్ట్ మనం హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, అదేవిధంగా థర్మామీటర్ వాడుతూ ఉంటాం కదా. థర్మామీటర్ అంటే ఏంటి, థర్మల్ ఎక్స్పాన్షన్స్ అంటారు. థర్మల్ ఎక్స్పాన్షన్స్ వస్తువులు మనం వేడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అవి ఏమవుతూ ఉంటాయి, సాగుతూ ఉంటాయి. అలా థర్మల్ ఎక్స్పాన్షన్స్. అదేవిధంగా థర్మోడైనమిక్స్, అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, అదేవిధంగా స్పెసిఫిక్ హీట్, అదేవిధంగా లేటెంట్ హీట్. ఇలా చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్తుంటాం, ఓకేనా. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే హీట్ని తెలుగులో ఉష్ణం అంటారు, టెంపరేచర్ని ఉష్ణోగ్రత అంటారు. థర్మామీటర్ అంటే తెలుసు కదా, థర్మామీటర్ అని పిలుస్తూ ఉంటారు. ఎక్స్పాన్షన్స్ అనమాట, ఎలా సాగుతూ ఉంటాయి ఏంటనేది మాట్లాడుకుంటాం. థర్మోడైనమిక్స్ చాలా ఇంపార్టెంట్, తెలుగులో కూడా థర్మోడైనమిక్సే అంటారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనమాట, ప్రసారం అనమాట, ఉష్ణ ప్రసారం ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉందని. స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణం, ఇది చాలా ఇంపార్టెంట్. విశిష్టోష్ణం అంటారు, దీన్ని గుప్తోష్ణం అంటారు, ఓకేనా. ఇలా అన్ని కాన్సెప్ట్స్ గురించి వాటిలో ఉన్న ఇన్డెప్త్ అనాలిసిస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి, ఓకేనా. సో ఇక ఎవరు కూడా ఆలస్యం చేయకుండా, ఎవరైతే మన వీడియోస్ని డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్తో మరింత లోతుగా ఏఎల్పి ఎగ్జామ్ని ఎలాగైనా క్రాక్ చేసే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హీట్ అనమాట. అవును, ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ హీట్? హీట్ అనేది ఒక రకమైన ఎనర్జీ అనమాట. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అందుకే చాలామంది హీట్ని
జౌల్స్లో కొలుస్తూ ఉంటారు, అది ఎనర్జీ కాబట్టి. కానీ హీట్ ఎనర్జీని ముఖ్యంగా దేంట్లో కొలవాలి అంటే కెలోరీస్లో కొలవాలి. దాని తెలుగులో క్యాలరీలు అంటారు. క్యాలరీలు అంటారు. సో హీట్ అనేది ఒక ఎనర్జీ కాబట్టి దాన్ని జౌల్స్లోను అదేవిధంగా క్యాలరీస్లో కొలుస్తూ ఉంటారు. ఇది ఏం చేస్తుంది? ఇట్ ప్రొడ్యూసెస్ సెన్సేషన్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉండిద్ది. అదే సెన్సేషను మన బాడీ కోల్డ్ అవటం కానీ, మన బాడీ హాట్గా మారటం కానీ, వేడవటం చల్లబడటం, అవి రెండు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక రకమైన ఫిజికల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది ఒక రకమైన ఫిజికల్ ఫ్యాక్టర్. ఓకేనా? దీన్ని మనం ఎనర్జీగా కూడా భావిస్తూ ఉండాలి. అందుకే దీని ఎస్ఐ యూనిట్లో మనం ఏం మాట్లాడుకుంటాం? ఎనర్జీగా మాట్లాడుకుంటాం. దీని సిజిఎస్ యూనిట్ మాట్లాడుకున్నాం అనుకో క్యాలరీ అనమాట. కాబట్టి ఎస్ఐ యూనిట్ ఏమో జౌలు, సిజిఎస్ యూనిట్ ఏమో క్యాలరీ. బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ప్రాక్టికల్ యూనిట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రాక్టికల్ యూనిట్ ఆఫ్ హీట్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏమని చెప్పాలి? క్యాలరీ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, హీట్ అనేది ఫ్లో అవుతూ ఉండిద్ది. హీట్ అనేది ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉండిద్ది. ఎప్పుడు ఒక చోట కాన్స్టెంట్గా ఉండదు. ఇట్ ఫ్లోస్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ అనేది ఫ్లో అవుతూ ఉండిద్ది. ఓకేనా? ఉదాహరణకి ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలో ఇలా వాటర్ పోయండి. ఒక స్పూన్ తీసుకోండి. ఒక స్పూన్ తీసుకొని దీన్ని బాగా వేడి చేయండి. వేడి చేసిన స్పూన్ తీసుకొచ్చి వాటర్లో పెట్టారనుకోండి, కాసేపటికి వాటర్ కూడా ఏమైంది? వేడెక్కింది. స్పూన్ ఏమో హై టెంపరేచర్లో ఉంది, వాటర్ ఏమో లో టెంపరేచర్లో ఉంది. స్పూన్కున్న హీటు వాటర్కి వచ్చిందా లేదా? అంటే ఉష్ణం అనేది, హీట్ అనేది హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ఫ్లో అయ్యిద్ది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, కెలోరీ. 1 కెలోరీ అంటే ఎగ్జాక్ట్ అర్థం ఏంటి అంటే, సామాన్యంగా 1 గ్రామ్ వాటర్ తీసుకోండి. 1 గ్రామ్ ఆఫ్ వాటర్, 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ఒక టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలన్నమాట. 1 గ్రామ్ వాటర్ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే మనం ఎంత హీట్ అప్లై చేయాలి అని చెప్పేదాన్ని మనం క్యాలరీగా మాట్లాడుతూ ఉంటాం. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్, దాన్ని 1 క్యాలరీగా మాట్లాడుతూ ఉంటారు. 1 క్యాలరీ ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్ ఇది, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జౌల్స్. 4.18 జౌల్స్. ఒక్కోసారి 1 కిలో క్యాలరీ ఎంత అంటాడు. కిలో క్యాలరీ అని ఎంత అంటే 4.18 ఇంటూ 10³ జౌల్స్ అనమాట. ఓకేనా? 1 జౌల్ అంటే ఎన్ని క్యాలరీస్ అంటాడు రివర్స్లో. 1 జౌల్ అంటే 0.24 క్యాలరీ అని చెప్పాలన్నమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. 1 కిలోవాట్ అవర్ ఎంత అంటాడు, అది కూడా ఎనర్జీయే. 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. ఇలా మనం రకరకాలుగా అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే 1 క్యాలరీ అంటే ఎంత, 1 కిలో క్యాలరీ అంటే ఎంత, 1 జౌల్ అంటే ఎంత. క్యాలరీస్ని కిలో క్యాలరీస్లో, కిలో క్యాలరీస్ని క్యాలరీస్లో అలా అడుగుతూ ఉంటాడు అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, హీట్ అనేది మీకు అర్థమైపోతే ఉష్ణం, ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టెంపరేచర్. టెంపరేచర్ తెలుగులో మనం దీన్ని ఏమంటారు మాట్లాడుకున్నాం? ఉష్ణోగ్రత. అవును, ఏంటయ్యా ఉష్ణోగ్రత అంటే? ఉష్ణోగ్రత అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాలామందికి తెలియక హీటు టెంపరేచర్ రెండు ఒకటే అనుకుంటారు. కాదు. టెంపరేచర్ అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఒక వస్తువు ఎంత వేడిగా ఉంది లేదా ఎంత చల్లగా ఉంది అనే విషయాన్ని చెప్పటాన్ని మనం టెంపరేచర్ అని చెప్పాలన్నమాట. చాలామంది టెంపరేచర్ అంటే కేవలం హీట్ అనుకుంటూ ఉంటారు. ఈ పాయింట్ తప్పు.
టెంపరేచర్ అంటే హీట్ మాత్రమే అనుకోకూడదు. హాట్నెస్, కోల్డ్నెస్ ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని ఆలోచన చేసి చెప్పాలి. ఓకేనా? సో ఎప్పుడైనా హీట్ అనేది ఫ్లో అవ్వాలనుకోండి, కంపల్సరీగా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ అనేది లేదనుకోండి, అసలు హీట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకేనా? సో హీట్ ఫ్లో అవ్వాలి అంటే కంపల్సరీగా టెంపరేచర్ ఉండాలి. ఇంకోటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలన్నమాట. డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి విత్ అనదర్ బాడీ. మనం మాట్లాడుకునేటప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. ఇది ఒక పాయింట్. డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండాలి. ఉదాహరణకి ఇది ఏ, ఇది బి, ఇది 50 డిగ్రీల సెల్సియస్, ఇది 30 డిగ్రీల సెల్సియస్ ఇలా ఉంది. ఇంకో వస్తువు తీసుకోండి, ఇది సి 30 డిగ్రీల సెల్సియస్, ఇది డి 40 డిగ్రీల సెల్సియస్. ఓకేనా? ఇప్పుడు చూడండి టెంపరేచర్ డిఫరెన్స్ ఉందా లేదా? ఏ అనే వస్తువు ఏమో 50 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది, ఇదేమో 30 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఇదేమో హై టెంపరేచర్, ఇదేమో లో టెంపరేచర్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంది? 20 డిగ్రీ సెల్సియస్ ఉంది. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే హీట్ అనేది ఏమవ్వాలి? ఫ్లో అవ్వాలి. కాబట్టి హీట్ అనేది ఏ నుంచి బికి ఫ్లో అయ్యిద్ది అనమాట. ఓకేనా? రెండు. ఇప్పుడు చూడండి, ఇదేమో హై టెంపరేచర్, ఇదేమో లో టెంపరేచర్. ఇప్పుడు టెంపరేచరు డి వైపు నుంచి సి వైపుకి వెళ్ళిద్ది అనమాట. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే, డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటేనే హీట్ అనేది ఫ్లో అయ్యిద్ది. కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది అంత చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్స్లో. దాని గురించి బాగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో హీట్కి టెంపరేచర్కి డిఫరెన్స్ మీకు తెలియాలి. చాలామందికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈరోజు మీకు క్లారిటీ వచ్చింది కదా? ఓకేనా? టెంపరేచర్ అనేది ఏంటి? ఒక మెజరింగ్ యూనిట్ అనమాట. సో ఇట్ ఈజ్ ఏ మెజరింగ్ యూనిట్. ఇట్ ఈజ్ ఏ మెజరింగ్ యూనిట్. వస్తువు వేడిగా ఉందా, వస్తువు చల్లగా ఉందా అని చెప్పాలనుకోండి, మనకు కావాలి. అలా మెన్షన్ చేయడానే మనం మాట్లాడుతూ ఉంటాం. చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్, మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ని ఎలా మెజర్ చేయాలి? టెంపరేచర్ మెజర్ చేయడానికి మనం వాడే ఇన్స్ట్రుమెంట్ని ఏమని పిలవాలంటే థర్మామీటర్ అని పిలవాలి. మీరు బాగా చూసే ఉంటారు. థర్మామీటర్, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్. ఉష్ణోగ్రతను కొలిచే మాపకం అన్నమాట. దీన్ని ఎవరు కనుక్కున్నారు? గెలీలియో కనుక్కున్నాడు. గెలీలియో వాజ్ ఇన్వెంటెడ్. ఆయన కనుక్కున్నాడు అనమాట. అవును, టెంపరేచర్ దేని మీద పనిచేసిద్ది? ఎక్స్పాండింగ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్పాండింగ్ ఆఫ్ గ్యాసెస్ అనే దాని మీద ఈ టెంపరేచర్ పనిచేస్తూ ఉండిద్ది. యాక్చువల్గా మనకి చాలా రకాల థర్మామీటర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ మెనీ మోర్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్. కానీ ఎక్కువగా మనం వాడే థర్మామీటర్ క్లినికల్ థర్మామీటర్. క్లినికల్ థర్మామీటర్ అంటారు. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ థర్మామీటర్ మనకు బాగా కనపడుతూ ఉండిద్ది. మనకు తెలియక దాన్ని క్లినికల్ థర్మామీటర్ అంటాం. ఎగ్జాక్ట్గా దాని పేరు ఏంటంటే మెర్క్యూరీ గ్లాస్ టైప్ థర్మామీటర్. మెర్క్యూరీ గ్లాస్ టైప్ థర్మామీటర్. దీన్ని ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఓకేనా? ఎందుకంటే ఈ మెర్క్యూరీ అనేది టెంపరేచర్కి తగ్గట్టుగా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉండిద్ది, అంటే సాగుతూ ఉండిద్ది. కాంట్రాక్షన్ జరుగుతూ ఉండిద్ది, అంటే తగ్గుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఉదాహరణకి ఇది థర్మామీటర్ అనుకోండి, లోపల మెర్క్యూరీ ఉంది, మెర్క్యూరీని పెంచాం, మెర్క్యూరీని పెట్టాం. ఇప్పుడు ఈ థర్మామీటర్ని తీసుకొని వెళ్ళిపోయి మనం సంఖ కింద కానీ నోట్లో కానీ పెట్టుకుంటాం. టెంపరేచర్ పెంచామనుకోండి, ఏమవుతుంది? మెర్క్యూరీ యొక్క ఎక్స్పాన్షన్ పెరుగుతుంది అనమాట. సో బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ మెర్క్యూరీ ఎక్స్పాన్షన్ పెరిగింది.
పెరిగి టెంపరేచర్ మనకి ఏం చేసిద్ది, వాల్యూ చూపించిద్ది అనమాట. ఇదిగో 110 ఉంది జ్వరం, 102 జ్వరం ఉంది, 103 జ్వరం ఉంది, 104 జ్వరం ఉంది అని మాట్లాడుతూ ఉండిద్ది అనమాట. చూసారా అది ఎలా జరిగింది? టెంపరేచర్ అనేది ఏమో ఫిజికల్ ఫ్యాక్టర్, ఇదేమో లోపల ఉన్న ఫ్యాక్టర్ అనమాట. సో టెంపరేచర్ పెరగంగానే మెర్క్యూరీకి ఎక్స్పాన్షన్ అయ్యే గుణం ఉంది కాబట్టి అలా జరిగింది. కాదు, మన బాడీ టెంపరేచర్ చక్కగా తగ్గింది, మన బాడీలో వేడి లేదు, అప్పుడు ఏమైపోయిద్ది, కాంట్రాక్షన్ తగ్గిపోయిద్ది అనమాట. తగ్గిపోగానే 98.6, 98.5, 98.4 ఇలా చూపిస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా? అలాగా టెంపరేచర్ అనేది మెర్క్యూరీ యొక్క ఎక్స్పాన్షను, కాంట్రాక్షన్ అనే వాటితో సంబంధం కలిగి ఉంది కాబట్టి మెర్క్యూరీ గ్లాస్ టైప్ అనే థర్మామీటర్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? అయితే ఈ థర్మామీటర్ని ఎలా వాడతారు అంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, థర్మామీటర్లో అన్ని థర్మామీటర్స్ కూడా అన్ని టెంపరేచర్ని మెజర్ చేయవు. పలానా థర్మామీటర్కి ఒక హై టెంపరేచర్ని కొలిచే కెపాసిటీ ఉండిద్ది, ఒక లో టెంపరేచర్ని కొలిసే కెపాసిటీ ఉండిద్ది. లో టెంపరేచర్ కన్నా కింద కొలవదు, హై టెంపరేచర్ కన్నా పైన కొలవదు, ఈ మధ్య మాత్రమే కొలుస్తూ ఉండిద్ది అనమాట. పలానా టెంపరేచర్ దగ్గర నుంచి పలానా టెంపరేచర్, వీటి మధ్య మాత్రమే కొలిచేదాన్ని పర్టికులర్గా ఒక టెంపరేచర్గా మనం లెక్కలో తీసుకుంటూ ఉంటాం. దీన్ని మన భాషలో చెప్పాలనుకోండి, ఫిజిక్స్ భాషలో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు, దీన్ని లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. ఓకేనా? లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎల్ఎఫ్పి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ యుఎఫ్పి. ఏ థర్మామీటర్ కూడా ఆ ప్రతి థర్మామీటర్కి ఒక్కొక్క యుఎఫ్పి వాల్యూ ఉండిద్ది, ఒక ఎల్ఎఫ్పి వాల్యూ ఉండిద్ది. యుఎఫ్పి పైన కొలవదు, ఎల్ఎఫ్పి కింద కొలవదు, ఈ మధ్యలో మాత్రమే కొలిచిద్ది అనమాట. ఓకేనా? అలాగా మనం బయట వాడుతుంటాం కదా క్లినికల్ థర్మామీటర్, ఆ క్లినికల్ థర్మామీటర్ ఒక ఎల్ఎఫ్పి ఎంత అంటే 96 degrees ఫారెన్హీట్ నుంచి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇదెంత అంటే 110 degrees ఫారెన్హీట్, ఈ మధ్యలో మాత్రమే కొలిచిద్ది. మనకు కూడా బాడీ టెంపరేచర్ అంతే కదా, మన బాడీ టెంపరేచర్ ఎంత, 98.6 ఫారెన్హీట్. దీని గురించి మనం క్లియర్గా మాట్లాడతాంలే, ఇప్పుడు వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఫారెన్హీట్ అనేది ఒక రకమైన స్కేల్ అనమాట, రకరకాల స్కేల్స్ ఉంటాయి టెంపరేచర్లో, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో 98.6 అనేది మన బాడీ టెంపరేచర్. దీని మీద ఒక 2 degrees ఫారెన్హీట్ పెరిగింది అనుకోండి, మనకు జ్వరం వచ్చేసిద్ది. 100, 110, అమ్మ బాడీ టెంపరేచర్ 101 ఉంది, 102 ఉంది అంటున్నాం. 102, 103 అంటే ఎంత పెరుగుతుంది, 4, 5 పెరుగుతుంది. చూసారా, బాడీ టెంపరేచర్ 4, 5 పెరిగితే మన బాడీ అబ్నార్మల్గా మారిపోతుంది, జ్వరం వచ్చి బాగా తేడా పడిపోతూ ఉంది. ఓకేనా? పాయింట్ అర్థమైందా? కాబట్టి ప్రతి టెంపరేచర్కి థర్మామీటర్కి యుఎఫ్పి, ఎల్ఎఫ్పి ఉంటాయి. మనం వాడే క్లినికల్ థర్మామీటర్కి ఇదనమాట. ఇది కాకుండా ఇంకో థర్మామీటర్ ఉండిద్ది, దాన్ని ఎలక్ట్రానిక్ థర్మామీటర్ అంటారు. ఎక్కువ మంది ఎలక్ట్రానిక్ థర్మామీటర్ వాడుతున్నారు. ఇవి యాక్చువల్గా కరెక్ట్ వాల్యూస్ని చూపించదు, కరెక్ట్ వాల్యూస్ని ఇది ఎప్పుడు కూడా చూపించదు, అప్రాక్సిమేట్ వాల్యూస్ని మాత్రమే చూపిస్తూ ఉండిద్ది. ఓకేనా పాయింట్? అవును, ఈ ఎలక్ట్రానిక్ థర్మామీటర్ ఎలా పనిచేసిద్ది అంటే చూడండి, టెంపరేచర్కి రెసిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఉంది. టెంపరేచర్ పెరిగిందనుకోండి రెసిస్టెన్స్ పెరిగిద్ది, టెంపరేచర్ తగ్గిందనుకోండి రెసిస్టెన్స్ తగ్గిద్ది. అందుకే ఈ ఎలక్ట్రానిక్ థర్మామీటర్ లాంటి వస్తువుల్లో థర్మిస్టర్ అనే ఒక కాంపౌండ్ని వాడతారు. ఎప్పుడైతే ఆ కాంపౌండ్ని వాడారో మనం ఎలక్ట్రానిక్ థర్మామీటర్ వచ్చి తీసుకొచ్చి సంఖ్యలో పెట్టాం అనుకోండి, సంఖ్యలో పెట్టగానే టెంపరేచర్ పెరిగింది అంటే రెసిస్టెన్స్ పెరిగి మనకు కొంత వాల్యూ చూపించింది అనమాట. మనం మార్చుతున్న టెంపరేచరే కానీ దాన్ని మెజర్ చేయలేం, రెసిస్టెన్స్గా మార్చుకుంటే మెజర్ చేయొచ్చు, లేదు టెంపరేచర్ ఒక తగ్గించేసాం అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ తగ్గిపోయిద్ది, మనకు చూపించే వాల్యూ కూడా తగ్గిపోయిద్ది. కాబట్టి థర్మిస్టర్ అనే మూలకాన్ని వాడి ఆ ఎలిమెంట్ని, ఆ ఎలక్ట్రానిక్ కాంపౌండ్ని
ఈ థర్మామీటర్లో పెట్టి ఎలక్ట్రానిక్ థర్మామీటర్స్ని తయారు చేస్తారు. వాటి ద్వారా మన బాడీలో ఉన్న టెంపరేచర్ మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా? సో టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ మారిద్ది అన్న కారణం ఆధారంగా దీన్ని తయారు చేశారు. మరి దీన్ని టెంపరేచర్ మారితే ఇదిగోండి మెర్క్యూరీ మారిద్ది అనే పారామీటర్ ఆధారంగా తయారు చేశారు. ఎందుకంటే టెంపరేచర్ అనేది ఫిజికల్ ఫ్యాక్టర్, దానికి తగ్గట్టుగా ఒక డిజిటల్గా ఒక ఎలక్ట్రానికల్గా ఏమైనా మూలకం ఉందా లేదా అని ఆలోచన చేస్తారన్నమాట. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. మన నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత అంటాడు. మన 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 నార్మల్ బాడీ టెంపరేచర్ 98.6 ఫారెన్హీట్. ఒకవేళ సెల్సియస్లో చెప్పాలనుకోండి 37 డిగ్రీ సెల్సియస్. వీటి గురించి నేను మాట్లాడతాలే, స్కేల్స్ అనేవి వస్తాయి అక్కడ, ఇంకా చాలా వివరంగా చెబుతాను నేను. ఓకేనా? పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే హై టెంపరేచర్, బాగా హై టెంపరేచర్ డీల్ చేసే థర్మామీటర్స్ని ఏమని పిలుస్తారు తెలుసా? ఎగ్జామ్స్లో బాగా అడిగాడు. పైరోమెట్రీ అంటారు. ఏమంటారు? పైరోమెట్రీ. ఎక్కువ టెంపరేచర్స్ని డీల్ చేయటాన్ని పైరోమెట్రీ అంటారు. తర్వాత వెరీ లో టెంపరేచర్స్ అనమాట. వెరీ లో టెంపరేచర్స్ని డీల్స్ చేసే థర్మామీటర్ని ఏమంటారంటే క్రయోమెట్రీ అంటారు. క్రయోజెనిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. క్రయోజెనిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ టెంపరేచర్ ఉన్న దగ్గర వాడే థర్మామీటర్స్ ఏమో పైరోమెట్రీ, తక్కువ టెంపరేచర్ ఉన్న దగ్గర వాడే థర్మామీటర్స్ని, అక్కడ వాడే పారామీటర్స్ని క్రయోజెనిక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందా? సో టెంపరేచర్ని ఎలా మెజర్ చేస్తారు అన్న ఐడియా మీకు క్రియేట్ అవ్వాలి. ఓకేనా? అయితే ఎగ్జామ్లో ఏం అడిగాడంటే మనం వాడుతున్న క్లినికల్ థర్మామీటర్ చూసారా? ఈ క్లినికల్ థర్మామీటర్ని చాలామంది సంకలో పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి హాట్ వాటర్లో వేస్తారు. హాట్ వాటర్లో వేయగానే ఏమైద్ది అని అడిగాడు. ఏమైద్ది? బ్రేక్ అయిపోయింది, థర్మామీటర్ పగిలిపోయింది. ఎందుకు? చూడండి, మన బాడీ టెంపరేచర్ కాస్త ఉండిద్ది, కానీ హాట్ వాటర్కి టెంపరేచర్ ఎలా ఉండిద్ది? బాగా ఎక్కువ ఉండిద్ది. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉన్న వాటర్లో దాన్ని పడేసాం కాబట్టి మెర్క్యూరీ ఎక్స్పాన్షన్ ఏమైద్ది? బాగా జరిగింది. అంతే కదా? సంకలో ఉండే టెంపరేచర్ కాస్త ఎక్కువ, అందుకే ఎక్స్పాన్షన్ అయ్యి మళ్ళీ దిగుతుంది. హాట్ వాటర్ అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ ఉండిద్ది. దానివల్ల మెర్క్యూరీ బాగా ఎక్స్పాన్షన్ అయిపోయి ఆ గ్లాస్ లోపల ఉన్న మెర్క్యూరీ బయటికి రావడానికి ప్రయత్నం చేసి ఏమైపోయింది? బ్రేక్ అయిపోయింది. అందుకే మన ఆర్ఎంపీ ఆఫీసుల్లో కానీ డాక్టర్ క్లినికల్ షాప్లో కానీ ఉండే థర్మామీటర్ హాట్ వాటర్లో వేయకూడదు. ఓకేనా? అందుకే సంకలో పెట్టిన తర్వాత తీసి చేత్తో గట్టిగా ఇదిలిస్తారనమాట. మళ్ళీ మెర్క్యూరీ సాధారణ స్థాయికి వెళ్తానికి ఇదిలిస్తూ ఉంటారు. అంతేగాని స్టెరిలైజ్ చేయడానికి, అసలైన పదం ఇది, స్టెరిలైజ్ చేయడానికి హాట్ వాటర్లో వేయకూడదు. వేస్తే బ్రేక్ అయిపోయింది. ఓకేనా? సంకలో పెట్టుకునే థర్మామీటర్ సంకలో పెట్టుకోవాలి. సంకలో పెట్టుకున్న నోట్లో పెట్టుకున్నాం అనుకో ఎలా ఉండిద్ది? ఉప్పగా ఉండిద్ది. అర్థమైందా? చాలా మందికి తెలియక ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఎలక్ట్రానిక్ థర్మామీటర్స్ని ఎక్కువగా సంకలో పెడుతూ ఉంటారు. ఈ క్లినికల్ థర్మామీటర్స్ని ఎక్కువగా మౌత్లో పెడుతూ ఉంటారు, నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఏది ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నాం అనుకో ప్రమాదం జరిగింది. ఓకేనా? సో మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్, దీని మీద మీకు అవగాహన ఉండాలి. కమింగ్ టు నెక్స్ట్, ఇప్పుడు చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? టెంపరేచర్ స్కేల్స్ కంపల్సరీగా మీకు బిట్ పడే సెక్షన్ అనమాట ఇది. టెంపరేచర్ స్కేల్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి టెంపరేచర్ మెజర్ చేయడానికి రకరకాల స్కేల్స్ ఉన్నాయి, చాలా స్కేల్స్ ఉన్నాయి అన్నమాట. అయితే ఎక్కువగా వాడే స్కేల్స్ ఏంటంటే మెయిన్లీ దేర్ విల్ బి 5 types of scales. 5 types of scales ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది సెల్సియస్ స్కేల్. దీన్ని ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. డిగ్రీ సెంటిగ్రేడ్ చదవడానికి మనం ఇలా చదువుతాం, డిగ్రీ సెంటిగ్రేడ్ అని. రెండోది ఫారెన్హీట్ స్కేల్. ఇది ఇంపార్టెంట్. దీని డిగ్రీ ఫారెన్హీట్, దీనేమో డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే
దీన్ని డిగ్రీ ఫారెన్హీట్ రూపంలో చూపించాలి. తర్వాత మూడోది కెల్విన్ స్కేల్. ఇది చాలా ఇంపార్టెంట్. కే అనే లెటర్తో చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత రీమర్ స్కేల్. దీన్ని ఆర్ అనే లెటర్తో చూపిస్తూ ఉంటారు. తర్వాత ర్యాంకైన్ స్కేల్, దీన్ని ఆర్ఏ అనే దాంతో చూపిస్తూ ఉంటారు. ఇలాగా టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఇన్ని రకాల యూనిట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కెల్విన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కెల్విన్ అనమాట. మనం ఎక్కువగా ఈ మూడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకటి సెల్సియస్, టెంపరేచరు, కెల్విన్. వీటిని ఎక్కువగా మనం డిస్కస్ చేసుకోమన్నమాట. సో ఆ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆ మూడిటికి సంబంధించిన ఫార్ములా ఏంటి, వాటి కన్వర్షన్స్ వస్తే మనం ఎలా మార్చాలి అన్నది ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఇక్కడ మీకు చిన్న కాన్సెప్ట్ తెలియాలి. అది తెలిస్తే మీకు ఇవన్నీ బాగా అర్థమవుతూ ఉంటాయి. చూడండి, వస్తువు పదార్థం అనేది మనకి సాలిడ్ రూపంలో, లిక్విడ్ రూపంలో, గ్యాస్ రూపంలో, ఈ మూడు రూపాల్లో అవైలబుల్గా ఉంటుంది. యాక్చువల్గా 5 స్టేట్స్, కానీ ఎక్కువగా మనం మాట్లాడుకునేది 3 స్టేట్స్ అనమాట. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఉదాహరణకి సాలిడ్ అంటే ఐస్ క్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లిక్విడ్ అంటే వాటర్. ఒకే పదార్థాన్ని 3 వేరు వేరు స్థాయిలో తీసుకుంటున్నాను. తర్వాత గ్యాస్, వాటర్ వేపర్, నీటి ఆవిరి. అర్థమైందా? ఐస్ క్యూబు, వాటరు, వాటర్ వేపర్. ఇప్పుడు చూడండి, చాలామందికి ఈ కాన్సెప్ట్ తెలియదు. ఇది మీకు తెలిస్తేనే బాగా అర్థమైంది. ఒక సాలిడ్, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సాలిడ్ లిక్విడ్గా మారుతాను ఏమంటారు తెలుసా? మెల్టింగ్ పాయింట్ అంటారు. ఏమంటారు? మెల్టింగ్ పాయింట్. నెక్స్ట్, ఒక లిక్విడ్ సాలిడ్గా మారుతాను ఏమంటారు తెలుసా? ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. ఏమంటారు? ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్, ఒక లిక్విడ్ గ్యాస్గా మారుతాను ఏమంటారు తెలుసా? బాయిలింగ్ పాయింట్ అంటారు. ఏమంటారు? బాయిలింగ్ పాయింట్. ఈ మూడు పదాలు మనకి చాలా ఇంపార్టెంట్. సాలిడ్ లిక్విడ్గా మారితే ఏమో మెల్టింగ్ పాయింట్, లిక్విడ్ సాలిడ్గా మారితే ఏమో ఫ్రీజింగ్ పాయింట్, నెక్స్ట్ లిక్విడ్ గ్యాస్గా మారితే ఏమో బాయిలింగ్ పాయింట్. దీస్ 3 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వైల్ యు ఆర్ రీడింగ్ టెంపరేచర్ స్కేల్స్. టెంపరేచర్ మెజర్ చేయడానికి వాడుతున్న పరిమాణాల్లో ఈ మూడిటి మీద మీకు అవగాహన ఉండాలి. అలా ఉంటేనే మీకు అర్థమైంది. ఇప్పుడు అసలు ఇవి ఎందుకు మాట్లాడాను, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే చూడండి, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒక ఐస్ క్యూబ్ ఉంది, అది సాలిడ్. ఇప్పుడు ఆ సాలిడ్ కాస్త ఏమవ్వాలి? లిక్విడ్గా మారాలి. సాలిడ్ లిక్విడ్గా మారుతాను ఏమంటారు? మెల్టింగ్ పాయింట్ అంటారు. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ క్యూబ్ ఎంత అని అడుగుతాడు. నెక్స్ట్, వాటర్ ఐస్ క్యూబ్గా మారిద్ది. వాటర్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఏమైద్ది? ఐస్ క్యూబ్గా మారిద్దా లేదా? దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. తర్వాత వాటర్ వేడి చేస్తే ఏమైద్ది? వాటర్ని తీసుకొని గిన్నెలో పోసి పొయ్యి మీద పెడితే వాటర్ వేపర్. నువ్వు లీటర్ వాటర్ పోసి పొయ్యి మీద అలాగే పెట్టి ఉంచేసావు అనుకో, కాసేపటికి లీటర్ వాటర్ ఉండదు, తగ్గిద్ది. ఏమైంది? ఆ వాటర్ కొంత వేడికి ఆవిరిగా వాతావరణంలోకి వెళ్ళిపోయింది. దాన్ని ఏమంటారు? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. సో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఇవి ఎంత అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ క్యూబ్ ఎంత అంటే 0 డిగ్రీల సెల్సియస్. అంటే 0 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఐస్ క్యూబ్ వాటర్గా మారింది. నెక్స్ట్, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? అది కూడా 0 డిగ్రీల సెల్సియస్సే. అంటే 0 డిగ్రీల సెల్సియస్ దగ్గర వాటరు ఐస్ క్యూబ్గా మారింది. అందుకే మీరు తెలుసా, మీరు ఐస్ క్యూబ్ని ఎప్పుడైనా చేతిలో పట్టుకున్నారనుకోండి, ఐస్ క్యూబ్ ఒక్కటే ఉండదు, దాని చుట్టూ వాటర్ కూడా ఉండిద్ది. కాబట్టి వాటర్ గడ్డ కడతాం,
గడ్డగా ఉన్న వాటర్గా మారుతాం. వాటర్ ఐస్ క్యూబ్గా మారుతాం. ఐస్ క్యూబ్గా ఉన్నది వాటర్గా మారుతాం. ఇవి రెండు ఒకే టెంపరేచర్ దగ్గర జరుగుతాయి. చాలా మందికి తెలియని విషయం అదే. చాలా ఇంపార్టెంట్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ క్యూబ్, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ రెండు ఒకటే, కానీ స్థాయి వేరు. ఒకటి సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతాం, మరొకటి లిక్విడ్ నుంచి సాలిడ్గా మారుతాం. తర్వాత బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 100 డిగ్రీల సెల్సియస్. ఇదంతా దేంట్లో? సెల్సియస్లో అనమాట. ఎక్కడ? సెల్సియస్లో. ఒకవేళ ఇలా కాదు, ఫారెన్హీట్లో ఎంత అంటాడు. ఫారెన్హీట్లో ఎంత అన్నాడు అనుకోండి, ఇదిగోండి 32 degrees ఫారెన్హీట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ క్యూబ్ అనమాట. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 32 degrees ఫారెన్హీట్. అదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 212 degrees ఫారెన్హీట్. ఇది ఫారెన్హీట్ అనమాట. ఇదేమో సెల్సియస్ అనమాట. స్కేల్స్ 3 అని మాట్లాడుకున్నాక తర్వాత కెల్విన్. కెల్విన్లో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ క్యూబ్ ఎంత అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. 273 కెల్విన్. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 273 కెల్విన్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 373 కెల్విన్. ఇలా అడుగుతూ ఉంటాడు. ఈ వాల్యూస్ ఇది సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్. చూసారా? ఇలా 3 స్కేల్స్లో వాటి యొక్క వాల్యూస్ని అడుగుతూ ఉంటాడు. అదేంటి సార్ మీరు రాసేశారు, మాకేం అర్థం కావట్లేదు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను వివరంగా చెబుతాగా, ఓకేనా? ఇవి ఎలా వచ్చినాయో మాట్లాడదాం. కమింగ్ టు సెల్సియస్ స్కేల్. టెంపరేచర్ మెజర్ చేయడానికి వాడే స్కేల్. ప్రతి స్కేల్లో కూడా ఏం చెప్పాను? అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అనేది ఉంటాయి. ఇక్కడ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? ఇదిగోండి 100 డిగ్రీల సెల్సియస్. అంటే సెల్సియస్ స్కేల్లో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ బీపీ, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటరే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంతా 0 డిగ్రీల సెల్సియస్. అంటే మెల్టింగ్ పాయింట్ లేదా ఫ్రీజింగ్ పాయింట్ అడుగుతూ ఉంటాడు. సెల్సియస్ స్కేల్లో యూఎఫ్పి ఎంత? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఎల్ఎఫ్పి ఎంత? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ లేదా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఇలా తీసుకోవాలి. వీటి మధ్య గ్యాప్ ఎంత వచ్చింది మనకి? గ్యాప్ చూసారు ఎంత వచ్చింది? 100లోంచి 0 తీస్తే 100 డిగ్రీల సెల్సియస్ గ్యాప్ వచ్చింది. అలా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో స్కేల్ మాట్లాడదాం. సారీ, ఫారెన్హీట్. ఫారెన్హీట్ స్కేల్లో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 212 డిగ్రీల ఫారెన్హీట్. ఇదిగోండి. నెక్స్ట్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 32 డిగ్రీల ఫారెన్హీట్. అంటే ఫారెన్హీట్లో 32, 212 వీటి మధ్య మెజర్మెంట్ జరుగుతూ ఉండిద్ది అనమాట. 32 కింద ఫారెన్హీట్లో వాల్యూ ఉండదు, ఓకేనా? మెజర్ చేసే వాల్యూ ఉండదు, యాక్చువల్గా టెంపరేచర్ ఉండిద్ది అనమాట. డిఫరెన్స్ ఎంత? 180 డిగ్రీ ఫారెన్హీట్. ఇలా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒక పక్కన పెట్టండి, మనసులో పెట్టుకోండి. తర్వాత కెల్విన్ స్కేల్. ఈ స్కేల్ సంగతి చూద్దాం. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? ఇదిగోండి 373 కెల్విన్, 373 కెల్విన్. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 273 కెల్విన్ అన్నమాట, ఓకేనా? ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ కూడా 100 కెల్విన్ వచ్చింది అనమాట. 100 కెల్విన్ వచ్చింది. సో ఈ 3 స్కేల్స్లో ఎగ్జామ్లో అడుగుతాడు అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత, లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అని అడుగుతూ ఉంటాడు, ఓకేనా? అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో మెల్టింగ్ పాయింట్ లేదా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఇలాగ 3 స్కేల్స్ని తీసుకోవాలి. ఈ మూడింటిని కలపాలన్నమాట. కలిపితే మనకు ఒక ఫార్ములా వచ్చింది. అది ఒక టెంపరేచర్ నుంచి ఇంకో టెంపరేచర్ మార్చడానికి ఎగ్జామ్లో మనకి బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. బికాజ్ ఇన్ అవర్ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ టెంపరేచర్ స్కేల్స్. ఒక టెంపరేచర్ ఇచ్చి
సెల్సియస్ నుంచి ఫారెన్హీట్లోకి మార్చు, లేదా ఫారెన్హీట్లో నుంచి కెల్విన్లోకి మార్చు, కెల్విన్ నుంచి దాంట్లోకి మార్చు, లేకపోతే కెల్విన్ నుంచి సెల్సియస్లోకి మార్చు, సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మార్చు అని మనల్ని రకరకాలుగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. వాటన్నిటికీ మనం ఆన్సర్ చెప్పాలి అంటే వీ నీడ్ టు నో కంబైన్డ్ ఫార్ములా. ఒక ఫార్ములా మనకు తెలియాలి, దట్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ స్కేల్స్. రిలేషన్ బిట్వీన్ ద స్కేల్స్ అనమాట. ఏంటయ్యా స్కేల్స్ అంటే ఇదిగోండి. ఫస్ట్ సెల్సియస్ మైనస్ లో పాయింట్ ఎంత 0 కదా, C-0 బై డిఫరెన్స్ ఎంత వచ్చింది 100, కింద 100 వేయాలి, ఈక్వల్ టు నెక్స్ట్ ఫారెన్హీట్ అంటే F మైనస్ లోయెస్ట్ ఎంత 32, F-32 బై డిఫరెన్స్ ఎంత 180, కింద 180 వేయాలన్నమాట. తర్వాత కెల్విన్ అంటే K ఎంత వచ్చింది -273, లోయెస్ట్ వాల్యూ అదే కదా, బై డిఫరెన్స్ ఎంత 100, ఇదిగోండి 100. ఈ ఫార్ములా ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. షూర్గా క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయి. సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ ఈ టెంపరేచర్స్ని కన్వర్ట్ చేయాలంటే ఏ స్కేల్ నువ్వు వాడతావు అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం చక్కగా చెప్పగలగాలన్నమాట. ఓకేనా? పాయింట్ అర్థమైందా మీకు? డౌట్ ఏం లేదు కదా? ఇప్పుడు కాస్త దీన్ని మారుస్తున్నాను చూడండి. ఇప్పుడు సెల్సియస్ ఫారెన్హీట్ తీసుకుంటున్నాను, సింపుల్గా మార్చుకుంటున్నాను నాకు చేయడానికి ఈజీగా కోసం. C-0 అంటే సిఏగా, 0కి ఏం వాల్యూ లేదు, బై 100 ఈక్వల్ టు F-32 బై 180. సాల్వ్ చేస్తున్నా, 0 0 2 5లు 2 9లు. సింప్లిఫై చేసిన ఫార్ములా రాస్తున్నా, C/5 F-32 బై 9. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా సెల్సియస్ నుంచి ఫారెన్హీట్, ఫారెన్హీట్ నుంచి సెల్సియస్ మార్చాలనుకో ఈ ఫార్ములా వాడతాను. ఓకేనా? అర్థమైంది పాయింట్ మీకు? ఇది నెంబర్ 1 ఫార్ములా. ఇది నెంబర్ 2. నేను సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి మార్చుకున్నాను. రేపు ఎప్పుడైనా అలా సాల్వ్ చేయాల్సిందే కదా, సెల్సియస్ టు ఫారెన్హీట్ లేదా ఫారెన్హీట్ టు సెల్సియస్. ఓకేనా? రెండోది ఇప్పుడు ఇంకోటి చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుంటున్నాను, C-0 బై 100, K-273 బై 100, 100 క్యాన్సిల్. దట్ మీన్స్ C ఈక్వల్ టు K-273. దట్ మీన్స్ సెల్సియస్ ప్లస్ 273 ఈక్వల్ టు కెల్విన్. ఇది మూడో ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు కెల్విన్లో టెంపరేచర్ కావాలంటే సెల్సియస్ టెంపరేచర్కి ఎంత కలపాలి? 273 కలపాలి. కలిపితే కెల్విన్లోకి వచ్చేసిద్ది అనమాట. ఓకేనా? ఇవి 3 ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. వాటి మీద ఇప్పుడు ఎలా చేయాలో ఒక 2-3 క్వశ్చన్స్ మచ్చుకు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా? మీరు ఎగ్జామ్లో చేయాలి కదా, ఇబ్బంది పడకూడదు కదా, అందుకని చూపిస్తాను. ఓకేనా? డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఏం లేదు కదా? నీకు ఏమాత్రమో డౌట్ లేకుండా వివరంగా చెప్తూ ముందుకు వెళ్తున్నాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? మీరేం భయపడద్దు, నేను ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఎలక్ట్రిసిటీ కూడా అంతే. హై లెవెల్లో ప్రతి దాని మీద, ప్రతి ఎగ్జాంపుల్ మీద ఒక క్వశ్చన్ చెప్పుకుంటూ వెళ్తా, చక్కగా మీకే అర్థమైంది. మీరు ఎప్పుడు ఎక్కడ వినని విధంగా చదువుతా, అది మాత్రం షూర్ అంతే. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ యూనిట్, బేసిక్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? ఇప్పుడు మన దాంట్లోకి రండి. ఇప్పుడు ఎలా మార్చాలో చూద్దాం. ఒక టెంపరేచర్ ఇస్తున్నా. మీ అందరికీ రూమ్ టెంపరేచర్ ఎంతో తెలుసా? రూమ్ టెంపరేచర్ సెల్సియస్లో ఎంతో తెలుసా? సెల్సియస్లో రూమ్ టెంపరేచర్ ఎంత అంటే 27 డిగ్రీల సెల్సియస్ అనమాట. అందుకే ఏసీ పెట్టుకున్నప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టుకో, 26, 27 పెట్టుకో అంటారు. నీకు బాగా చలి పుట్టాలని 16, 18 దగ్గర పెట్టుకున్నావు అనుకో, బాడీలో తేడా వచ్చి ఏ పని చేయలేవు, రోగాలు వచ్చి పోతాం అన్నమాట. కాబట్టి రూమ్ టెంపరేచర్ దగ్గరే ఏసీ టెంపరేచర్ని పెట్టుకోవాలి. ఒక మనిషి రూమ్ టెంపరేచర్ దగ్గర బతకడానికి అనుగుణంగా దేవుడు మన బాడీని తయారు చేశాడు. నువ్వు బాగా చల్లగా ఉండాలని వెళ్ళమాక, రోగం వచ్చి పోతావు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు
ఇదే రూమ్ టెంపరేచర్ ఫారెన్హీట్లో ఎంత, ఇదే రూమ్ టెంపరేచర్ కెల్విన్లో ఎంత అని మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. అప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తారు అన్నది క్వశ్చన్ అనమాట. చూడండి ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తాను. ఫార్ములా C/5 ఈక్వల్ టు F-32/9 అంతే కదా ఫార్ములా. ఇప్పుడు నేను మార్చాలనుకుంటుంది ఏంటి, సెల్సియస్ నుంచి ఫారెన్హీట్లోకి, అందుకే ఆ ఫార్ములా తీసుకున్నాను. చూడండి ఎలా సాల్వ్ చేస్తాను. 27/5 F-32/9 5 5 25 2 మిగిలిద్ది, పాయింట్ బట్టి 0 పెట్టుకో, 5 4 20 అంతే కదా. సో 5.4 ఈక్వల్ టు F-32/9. ఈ 9 మల్టిప్లై చేయి, 9 5 45, 9 4 36 అంటే 48.6. సో 48.6 ఈక్వల్ టు F-32. -32 ఇటు తీసుకొస్తే +32, 6 8 2 10 4 3 7 1 8 80.6. సో నాకు వచ్చిన వాల్యూ ఏంటి 80.6. 80.6 అంటే రూమ్ టెంపరేచరు సెల్సియస్లో ఎంత కదా, మరి ఫారెన్హీట్లో ఎంత అంటే 80.6 డిగ్రీల ఫారెన్హీట్ అనమాట. చూసారా ఎలా మార్చాను, అర్థమైందా. సేమ్ ఇదే ఫార్ములా, కొత్త ఫార్ములా ఏం కాదు. ఇదిగోండి ఈ ఫార్ములాని తీసుకున్నాను, ఇక్కడ పెట్టాను, సాల్వ్ చేశాను. ఒక దాని నుంచి ఇంకో దాంట్లోకి మార్చమన్నప్పుడు ఇబ్బంది పడకుండా చక్కగా చేయాలి. రకరకాలుగా అడుగుతూ ఉంటాడు, ఎలాగైనా అడగని, మనం భయపడకూడదు. ఓకేనా. ఇప్పుడు కెల్విన్లోకి ఎలా మార్చాలో చూద్దాం. సెల్సియస్ టు కెల్విన్ ఫార్ములా ఏంటి, ఇదిగోండి ఇది ఫార్ములా. ఓకే, సెల్సియస్ ప్లస్ 273 ఈక్వల్ టు కెల్విన్. సెల్సియస్లో ఎంత 27 ప్లస్ 273 ఈక్వల్ టు కెల్విన్. 7 3 ఎంత 10, 7 2 9 1 10, 2 1 3 300 కెల్విన్. ఎస్, ఈ వాల్యూ మనకు కావాలి 300 కెల్విన్. అంటే ఇప్పుడు వచ్చి మనకి రాద్దాం, కెల్విన్లో ఎంత 300 కెల్విన్. చూసారా ఈ రెండు కనుక్కున్నాను, నాకేమో సెల్సియస్లో ఇచ్చాడు, నేను ఈ రెండు కనుక్కున్నానా లేదా అలా మీరు చెప్పాలి. అలా రకరకాలుగా టెంపరేచర్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, చాలా అర్థమైందా మీకు క్లియర్గా. ఇంకొక టెంపరేచర్ చేసి చూపిస్తాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. మీరు నెట్లో కొడితే చాలా వస్తాయి, వాటన్నిటినీ మార్చండి. పద్ధతి ఇదే, మీరు చేయటమే, లెక్క మార్పు అంతే, పద్ధతి మాత్రం ఇదే. కమింగ్ టు మీకు ఇంకోటి అర్థం అవడానికి, నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్, నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్, మన బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి. ఇప్పుడు నేను ఫారెన్హీట్లో ఇస్తా, అర్థమైందా. మనం ఎక్కువ కూడా ఫారెన్హీట్లో హాస్పిటల్కి వెళ్ళి కొలుచుకుంటూ ఉంటాం కదా. ఫారెన్హీట్ ఎంత 98.6 డిగ్రీల ఫారెన్హీట్లో ఎప్పుడు అంతే ఉండాలి. దానికి మించి 4 పెరిగింది అనుకోండి, 98.6 4 ఎంత 102.6, గజ 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 వణుకుతూ ఉంటాం అన్నమాట. చూసారా, మన బాడీ టెంపరేచర్ జస్ట్ 4 డిగ్రీల ఫారెన్హీట్ పెరిగితే మనం తట్టుకోలేకపోతున్నాం. ఓకేనా, అంతే. చాలా మందికి తెలియదు, అది సెల్సియస్లో ఉందనుకుంటూ ఉంటారు. కాదు, మన బాడీ టెంపరేచర్ ఫారెన్హీట్లో చెబుతూ ఉంటారు. జ్వరం వచ్చిందా, ఎంత వచ్చింది, 108 సార్, 102 సార్, 103 సార్ అన్నావు కదా, అది సెల్సియస్ కాదయ్యా, అది ఫారెన్హీట్. ఇప్పుడు నువ్వు చెప్పాలి నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ సెల్సియస్లో ఎంత, కెల్విన్లో ఎంత అనేది నువ్వు చెప్పాలి. ఓకేనా. చూడండి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫార్ములా జై ఫార్ములా C/5 ఈక్వల్ టు F-32 ఎంత వచ్చింది 9. ఓకేనా 9. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సి మనకు తెలియదు, కనుక్కోవాలి. /5 ఎఫ్ అంటే ఎంత ఇచ్చాడు 98.6 -32 /9 98.6లో నుంచి 32.0 6 8లోంచి 2 తీస్తే 6 9లో 3 తీస్తే 6 66.6. C/5 ఈక్వల్ టు 66.6 /9 అంతే కదా. చూడండి 3 3 9 3 6
3 రోజులు 6 పాయింట్ 3 రోజులు 6. నెక్స్ట్ 3 ఒకట్లు 3 ఏళ్ళు 21, 1 మిలిది 3 నాలుగులు 12, 7.4. సో సి ఈక్వల్ టు 7.4 ఇంటూ 5. సి ఈక్వల్ టు 7 నాలుగులు 28, 5 నాలుగులు 20 అంటే 30. అంత వచ్చింది 30 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ తప్పు వచ్చింది. 3 ఏళ్ళు 21, 3 నాలుగు 12. ఓకే 7 ఐదులు సారీ తప్పు మల్టిప్లై చేశా. 7 ఐదులు 35, 5 నాలుగులు 20 అంటే 37, 37 డిగ్రీ సెల్సియస్. ఇదిగోండి చక్కగా వచ్చింది చూసారా. మన బాడీ టెంపరేచర్ సెల్సియస్లో ఎంత? 37 డిగ్రీల సెల్సియస్. ఓకేనా. ఇప్పుడు రేపు వచ్చే ఎండాకాలం 37 డిగ్రీల సెల్సియస్ కాదు, 45, 46, 47 వెళ్తాం. అలా 10 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగిపోయింది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు? చక్కగా సన్ స్క్రీన్ తీసుకొని పూసుకొని ఇంటికి వెళ్ళాలి. సన్ స్క్రీన్ కొనాలన్నా మంచి రిచ్ సన్ స్క్రీన్ కొనాలనుకో నీకు జాబ్ ఉండాలి. జాబ్ లేకపోతే నువ్వు సన్ స్క్రీన్ కొనలేవు. కాబట్టి సన్ స్క్రీన్ కొనటానికైనా జాబ్ తెచ్చుకో. ఓకేనా. ఇలా మనం మార్చాలి. సో మన వాల్యూ ఎంత? 37 డిగ్రీల సెల్సియస్. చూసారా, ఇదేమో ఫారెన్హీట్, ఇదేమో సెల్సియస్ అనమాట. ఇప్పుడు కెల్విన్లోకి మార్చాలి. సెల్సియస్లోకి మార్చావు కదా, సెల్సియస్ టు కెల్విన్ అంతే కదా. సెల్సియస్లో కనుక్కున్నావు కదా. ఇప్పుడు C+273 ఈక్వల్ టు కెల్విన్. సి ఎంత? 37 ప్లస్ 273 ఈక్వల్ టు కెల్విన్. 7 3 10, 7 3 10, 1 11, 2 1 3, 310 కెల్విన్. సో నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ కెల్విన్లో ఎంత? 310 కెల్విన్. సెల్సియస్లో ఎంత? 37 డిగ్రీల సెల్సియస్. ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. డౌట్ ఏమైనా ఉందా? సో మీకు నార్మల్ హ్యూమన్ టెంపరేచర్ అంటే ఏంటో చెప్పాను, అదేవిధంగా రూమ్ టెంపరేచర్ ఎంతో కూడా చెప్పాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఇప్పుడు కొన్ని మీకు వాల్యూస్ రాస్తున్నా, ఇవి చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు. టెంపరేచర్ ఒకటేమో సెల్సియస్ స్కేల్ అనమాట, సెల్సియస్ డిగ్రీ సెంటీగ్రేడ్. ఇంకోటేమో ఫారెన్హీట్, ఇంకోటేమో కెల్విన్ అనమాట. ఈ 3. ఓకేనా. ఫస్ట్ పారామీటర్ ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 0 డిగ్రీల సెల్సియస్. ఫారెన్హీట్లో ఎంత? 32 డిగ్రీల ఫారెన్హీట్. కెల్విన్లో ఎంత? 273 కెల్విన్. తర్వాత బాయిలింగ్ పాయింట్, సెల్సియస్లో ఎంత? 100 డిగ్రీల సెల్సియస్. ఫారెన్హీట్లో ఎంత? 212 ఫారెన్హీట్. కెల్విన్లో ఎంత? 373 కెల్విన్. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ ఎంత? 27 డిగ్రీల సెల్సియస్. ఫారెన్హీట్లో 80.6, కెల్విన్లో 300 కెల్విన్. తర్వాత బాడీ టెంపరేచర్ ఎంత? 37 డిగ్రీల సెల్సియస్. ఫారెన్హీట్లో 98.6 డిగ్రీల ఫారెన్హీట్. కెల్విన్లో 373. బాడీ టెంపరేచర్ కదా, 310 కెల్విన్. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వీటిని బాగా అడుగుతూ ఉంటాడు. ఈ టేబులర్ ఫామ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ అనమాట. ఓకేనా. డౌట్ ఏం లేదు కదా. డౌట్ ఏమీ ఉండకూడదు. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు డౌట్ ఉంటే అడగండి. ఓకేనా. ఆ తర్వాత థర్మల్ ఎక్స్పాన్షన్స్. తర్వాత టాపిక్లోకి మనం వెళ్తున్నాం. టెంపరేచర్ స్కేల్స్ అనేది అయిపోయింది. థర్మల్ ఎక్స్పాన్షన్స్. అనమాట అంటే సాగదీయబడతాం అనమాట. ఉదాహరణకి ఒక ప్లాస్టిక్ని ఒక క్యాండిల్ దగ్గర తీసుకురండి, ప్లాస్టిక్ ఏమైపోయిద్ది? అంతా ఒరుచుకుపోయిద్ది. అంటే ఎక్స్పాన్షన్ అయిందా లేదా? అలాగా థర్మల్ ఎక్స్పాన్షన్స్లో సాలిడ్స్ ఎలా ఉంటాయి, లిక్విడ్స్ ఎలా ఉంటాయి,
గ్యాసెస్ ఎలా ఉంటాయి వాటిని మనం మాట్లాడుకోవాలి. వాటి మీద కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటిని ఒకసారి చూసుకుంటే చాలు. ఓకేనా? చూడండి, ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీంట్లో 3 రకాల ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది సాలిడ్ ఎక్స్పాన్షన్స్, రెండోది లిక్విడ్ ఎక్స్పాన్షన్స్, మూడోది గ్యాసెస్ ఎక్స్పాన్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం సాలిడ్ ఎక్స్పాన్షన్స్ మాట్లాడుకుందాం. ఓకేనా? సాలిడ్ ఎక్స్పాన్షన్స్. సాలిడ్ ఎక్స్పాన్షన్స్లో ఎప్పుడైతే మనం టెంపరేచర్ అప్లై చేసి లెంత్లో మార్పు తెస్తామో దాంట్లో ఒక రకాన్ని లీనియర్ ఎక్స్పాన్షన్ అంటారు. ఏమంటారు? లీనియర్ ఎక్స్పాన్షన్ అంటారు. ఇది నంబర్ 1. ఓకేనా? నెక్స్ట్ టెంపరేచర్ అప్లై చేసి సర్ఫేస్ ఏరియా, ఒక సాలిడ్, ఒక ఘనపదార్థం ఒక సర్ఫేస్ ఏరియాలో టెంపరేచర్ అప్లై చేసి మార్పుని తెచ్చామనుకో దాన్ని సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అంటారు. సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అంటారు. తర్వాత టెంపరేచర్ అప్లై చేసి వాల్యూమ్లో మార్పు తీసుకొచ్చామనుకోండి దాన్ని వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటారు. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి ఎగ్జామ్లో సింబల్స్ కూడా ఉంటాయి. దీన్ని ఆల్ఫా అంటారు. ఇది ఆల్ఫా ఇలా ఉండిద్ది. ఇది బీటా. బీటా అంటే సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్. ఇది గామా. గామా అంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అనమాట. అడుగుతూ ఉంటాడు ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫా ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉండిద్ది అనమాట. ఉదాహరణకి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఈ ఫార్ములా వాడాలి. అప్పుడు మనకి ఆల్ఫా అనే వాల్యూ వచ్చింది. ఉదాహరణకి నేను ఒక వస్తువు తీసుకున్నా, ఒక సాలిడ్, దాని లెంత్ 15 సెంటీమీటర్లు. టెంపరేచర్ అప్లై చేశా. టెంపరేచర్ అప్లై చేయడం వల్ల ఉదాహరణకి ఒక 30 డిగ్రీ సెల్సియస్ అప్లై చేయడం వల్ల ఆ 15 సెంటీమీటర్లు కాస్త ఎంత అయిందంటే 30 సెంటీమీటర్లు అయింది. 15 కాస్త ఏమైంది? 30 సెంటీమీటర్లు అయింది. అయితే మనకు ఆల్ఫా ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఒకటి చూపిస్తాను మీకు, ఇక మిగతావన్నీ అలా చేయొచ్చు. చేంజ్ ఇన్ లెంత్ ముందు 15, ఇప్పుడు 30 అయింది. డిఫరెన్స్ ఎంత? 15 సెంటీమీటర్లు బై ఒరిజినల్ లెంత్ ఎంత? 15 సెంటీమీటర్లు ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? 30 అనమాట. 15 క్యాన్సిల్ చేశారు. 1/30 ఇంటూ 100 అనమాట. పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి 100. 0 10/3 3 9 3.3%. సో ఆల్ఫా ఎంత అంటే 3.3% అని చెప్పాలన్నమాట. అలాగే ఇప్పుడు నేను లెంత్ ఇచ్చాను కదా, తర్వాత మిమ్మల్ని ఏరియా అడుగుతాడు లేదా వాల్యూమ్ అడుగుతూ ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఎగ్జామ్స్లో బాగా మనకి కనపడుతుంది ఇదే అనమాట. నెక్స్ట్ బీటా. బీటా అంటే చేంజ్ ఇన్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. అప్పుడు మనకి బీటా వాల్యూ వచ్చింది అనమాట. తర్వాత గామా, చేంజ్ ఇన్ వాల్యూమ్. గామా అంటే వాల్యూమ్ అనమాట. బై ఒరిజినల్ వాల్యూమ్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్.
ఇది వేస్తే మనకి గామా వస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆల్ఫా అంటే లెంత్, బీటా అంటే ఏరియా, గామా అంటే వాల్యూమ్. ఒక సాలిడ్ని వేరు చేసినప్పుడు లెంత్లో, ఏరియాలో, వాల్యూమ్లో ఈ మూడిట్లోనూ చేంజ్ వచ్చింది. ఓకేనా? దాన్ని మనం ఎక్స్పాన్షన్గా మాట్లాడతాం. సో దాంతో సాలిడ్ ఎక్స్పాన్షన్ అనేది పూర్తయిద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక లిక్విడ్కి గ్యాసెస్కి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని ఏమీ లేదు. దీంట్లో ఉండే ఒకే ఒక ఎక్స్పాన్షను వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అనమాట. వాల్యూమ్ ఎక్స్పాన్షను అంతే, అదొక్కటి చాలు. అంతవరకు గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకేనా? సో లిక్విడ్కి గ్యాసెస్కి ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమే ఉండిద్ది, లెంత్, ఏరియా అనేది ఉండదు. కానీ సాలిడ్కి మాత్రం ఉండిద్ది అనమాట. ఓకేనా? డౌట్ ఏమీ లేదు కదా? నెక్స్ట్ ఈ అయితే ఈ గ్యాసెస్ ఎక్స్పాన్షన్స్ మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఒక టాపిక్ మాట్లాడాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎనోమాలస్. ఎనోమాలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటారు. ఎనోమాలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. తెలుగులో అయితే నీటి అసంగత వ్యాకోచం. నీటి అసంగత వ్యాకోచం అంటే ఏంటయ్యా అంటే, జాగ్రత్తగా వినండి, చాలామందికి అర్థం కాదు. ఓకేనా? చాలా ఈజీగా ఉన్నట్టే ఉండిద్ది, కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు అలా అవ్వకుండా ఉండాలంటే జాగ్రత్తగా చెప్పింది వినాలి. తెలుగులో కూడా మీకోసం మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను పిక్చర్స్ కూడా తీసుకొస్తున్నాను మీకు. అర్థమైంది? నాకు అసలు తెలుగులో ఆ పదాలకి వాల్యూస్ నాకు అసలు ఐడియానే లేదు. మీకోసమే ఆ పదాలు నేర్చుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటయ్యా దీని అర్థం అంటే, వాటర్ అనేది 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఒకలాగా ఉండిద్ది, 4 డిగ్రీల సెల్సియస్ పైన ఒకలాగా ఉండిద్ది, 0 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మధ్య ఒకలాగా ఉండిద్ది అనమాట. అది అసంగత అంటే ఒక రకంగా ఉండడు, రకరకాలుగా ఉంటాడు మనిషి. అట్టాగా వాటర్ అనేది, వాటర్కి స్పెషల్ గుణం ఉంది. 0 to 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఏమో ఒకలాగా, 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఏమో ఒకలాగా, 4 డిగ్రీల సెల్సియస్ పైన ఒకలాగా ఉంటూ ఉండిద్ది. అయితే ఎగ్జామ్లో బాగా అడిగింది ఏంటంటే, 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర వాటర్ యొక్క గుణం ఏంటి అని అడిగాడు. ఏంటి అంటే హై డెన్సిటీ, లో వాల్యూమ్. వాల్యూమ్ పరంగా ఘనపరిమాణం ఎక్కువ ఉండిద్ది, ఘనపరిమాణం తక్కువ ఉండిద్ది, సాంద్రత ఎక్కువ ఉండిద్ది. ఎక్కడ? 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర మాత్రమే. అర్థమైందా పాయింట్? బాగా గుర్తుపెట్టుకోండి. అయితే 4 డిగ్రీల సెల్సియస్ మధ్య, ఉదాహరణకి 0 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ దగ్గరికి వెళ్ళామనుకో, టెంపరేచర్ పెరిగింది అనుకోండి, టెంపరేచర్ పెరిగింది 0 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య, వాటర్ యొక్క వాల్యూమ్ తగ్గిద్ది. ఓకేనా? 4 డిగ్రీల సెల్సియస్ పైన వాల్యూమ్ పెరిగిద్ది. ఓకేనా? 0 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఏమో వాల్యూమ్ తగ్గుతూ ఉండిద్ది, 4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఏమో లో వాల్యూమ్ ఉండిద్ది, 4 డిగ్రీల సెల్సియస్ పైన ఏమో హై వాల్యూమ్ ఉండిద్ది. ఇది వాటర్ కున్న అసంగత వ్యాకోచ కోణం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ఉండటం వల్ల లేక్స్లో కానీ, చెరువులు కానీ, కొలనులు కానీ, ఈ ప్రాంతంలో, ఉదాహరణకి ఇది వాటర్ అనుకోండి, ఇది వాటర్, సర్ఫేస్ ఆఫ్ ది వాటర్, ఈ ప్రాంతం మాత్రమే గడ్డగట్టిద్ది అనమాట, ఐస్ క్యూబ్గా ఫామ్ అయింది. అలా ఐస్ క్యూబ్గా ఫామ్ అవటం వల్ల ఈ బాటం 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉండేది టెంపరేచర్. ఎప్పుడైతే నీటి పైన ఉన్న ఆ ఉపరితల నీరు ఐస్ క్యూబ్స్గా మారి గడ్డగట్టిద్దో, ఐస్ క్యూబ్ అనేది లోపలికి హీట్ని పంపించదు. ఎందుకంటే ఐస్ క్యూబ్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్.
అలా పంపించకపోవటం వల్ల లోపల 4 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అలాగే ఉండిద్ది. అలా ఉండటం వల్ల చేపలు, ఇక మరిన్ని జలచరాలు అవన్నీ కూడా నీటి లోపల బ్రతుకుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ నీటి అసంగత వ్యాకోచమే లేదనుకోండి, పైన నీరు గడ్డగట్టిద్ది, లోపల నీరు గడ్డగట్టిద్ది. కొలను మొత్తం, చెరువు మొత్తం గడ్డగట్టింది అనుకో, చేపలు బ్రతుకుతాయా? బతకవు కదా. కాబట్టి పైన ఇలా గడ్డగట్టి లోపల కాస్త వాటర్ వేడిగా ఉండటానికి గల కారణం నీటి అసంగత వ్యాకోచం. ఓకేనా. అందుకే 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఏమో హై డెన్సిటీ లో వాల్యూమ్ ఉండిద్ది. 4 డిగ్రీల సెల్సియస్ పైన టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరిగిద్ది. కానీ 0 to 4 డిగ్రీస్ మధ్య టెంపరేచర్ ఎంతైనా పెంచు, వాల్యూమ్ మాత్రం తగ్గిద్ది. కానీ ఇక్కడ టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరిగిద్ది. ఇది అసలైన గుణం. టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరగాలనేది దాని గుణం. కానీ ఇక్కడ గుణానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. టెంపరేచర్ పెంచినా వాల్యూమ్ తగ్గుతుంది. అదే అసంగతంగా ప్రవర్తించడం అంటే. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. సో సర్వైవల్ ఆఫ్ సీ యానిమల్స్ అర్థమైంది. జలచరాలు బ్రతుకుతున్నాయి అంటే ఈ నీటి అసంగత వ్యాకోచం అనేది ఉండటం వలన. ఒకవేళ అదే లేదనుకోండి, చాలా కష్టం. ఓకేనా. ఇప్పుడు చూడండి, మీ గ్రాఫ్ గీస్తాను అర్థం అవడానికి. గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాడు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీరు జాగ్రత్తగా గ్రాఫ్ని ఆధారంగా పట్టుకోవాలి. ఈ వాల్యూస్లో ఎవడైనా గుర్తుపెట్టుకుంటాడు. గ్రాఫ్ను గుర్తుపెట్టుకోవడమే అసలు తనం. ఓకేనా. ఇది వాల్యూమ్, ఇది టెంపరేచరు, ఇది డెన్సిటీ సాంద్రత, ఇది టెంపరేచర్. రెండు గ్రాఫ్లో కూడా ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచరు, ఒక దాంట్లో వై యాక్సిస్ మీద వాల్యూమ్, ఇంకో దాంట్లో డెన్సిటీ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, టెంపరేచర్ పెంచుకుంటూ వెళ్ళా. 0, 2, 4, 6, 8, 10, 12. 0, 2, 4, 6, 8, 10, 12. ఇప్పుడు మనం బాగా గమనిస్తే 0 నుంచి 4 డిగ్రీ సెల్సియస్, ఇదిగోండి 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర వాల్యూమ్ ఎలా ఉండాలి? లోగా ఉండాలి. ఓకేనా. 4 పైన ఏమవ్వాలి? పెరగాలి. 4 లోపు ఎలా ఉండాలి? తగ్గాలి. అంటే గ్రాఫ్ ఎలా గీయాలో తెలుసా? కలర్ మారుస్తున్నాను. ఇలా ఉండాలన్నమాట. చూసారా? 0 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య లో వాల్యూమ్, 4 డిగ్రీల సెల్సియస్ మధ్య లో వాల్యూమ్, 4 డిగ్రీల సెల్సియస్ పైన హై వాల్యూమ్. పాయింట్ మీకు అర్థమైందా? ఎలా రిప్రజెంట్ చేశానో ఇదిగోండి. ఇక్కడ లో వాల్యూమ్, అందుకే లో వాల్యూమ్. ఇక్కడ లో వాల్యూమే, ఇక్కడ లో వాల్యూమే, ఇక్కడ హై వాల్యూమ్, ఇదిగోండి హై వాల్యూమ్. నెక్స్ట్ 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర డెన్సిటీ ఎలా ఉండాలి? హైగా ఉండాలి. డెన్సిటీ హైగా ఉండాలి కాబట్టి ఇదిగోండి. ఓకేనా. ఇక్కడ హైగా ఉంది, హై డెన్సిటీ. 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర హై డెన్సిటీ, లో వాల్యూమ్. అది ఈ గ్రాఫ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 0 నుంచి 4 వైపుకి వెళ్తున్నప్పుడు డెన్సిటీ పెరుగుతుంది. డెన్సిటీ పెరుగుతూ పెరుగుతూ హై డెన్సిటీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే 4 పైన డౌన్ అయిపోతూ వచ్చింది, 0 నుంచి 4 మధ్య పెరుగుతూ వెళ్ళింది, 4 దగ్గర మ్యాక్సిమంగా వెళ్ళింది, 4 దాటంగానే తగ్గుతూ వచ్చింది. అలా గ్రాఫ్ను ఆధారం చేసుకొని నీటి యొక్క అసంగత వ్యాకోచాన్ని నువ్వు చెప్పాలి. ఇలా గ్రాఫ్ మీకు ఇచ్చి రిప్రజెంట్ చేయమని అడుగుతూ ఉంటాడు. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా. సో ఇక్కడతో హీట్ అండ్ టెంపరేచర్ని పూర్తి చేస్తున్నాను. మరొక వీడియోలో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఎవ్వరు మళ్ళా చెబుతున్నాను, టెన్షన్ పడద్దు, డోంట్ గెట్ టెన్షన్. చక్కగా ఈ ఫిబ్రవరి చివరికల్లా మీకు అన్నీ అందించడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ పాయింట్, మీకు ఒక విషయం చెప్పనా? ఏఎల్పి 2025 క్రాక్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే
రిజల్ట్ వచ్చిన తర్వాత ట్రేడ్ చదువుతాను అని చెప్పి ఒక 60% మంది ఇంకా ట్రేడే చదవాల. వాడు ఈ రోజు నుంచి ట్రేడ్ చదివినా క్వాలిఫై అవ్వటం చాలా కష్టం. అర్థమైందా? క్లాసెస్ వినాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇవి రెండు జరగకుండా ఈ 10 రోజుల్లో చదివినా ఒక వ్యక్తిని ట్రేడ్ పూర్తి చేయలేడు. ట్రేడ్ క్వాలిఫై అవ్వకపోతే పార్ట్ బిని లెక్కలో తీసుకుంటాడు కాబట్టి అందరూ పోతారు. కాబట్టి ఏఎల్పి ఎగ్జామ్ పూర్తయిన కాడి నుంచి బేసిక్ సైన్స్, ట్రేడ్ ఇవి రెండు సమానుగుణంగా ఎవరైతే చదువుకుంటూ వచ్చారో వాళ్ళు 90% జాబ్ కొడటానికి అర్హులు. అది కాకుండా చాలామంది సైకోలో పోతారు, అది కాకుండా చాలామంది మెడికల్లో పోతారు. ఏఎల్పి మెడికల్, ఏఎల్పి సైకో అంత సామాన్యంగా ఉండవు. కాబట్టి ఎక్కువగా అందరూ డిస్ట్రాక్ట్ అయిపోయి అందరూ పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి నువ్వు కానీ ఏఎల్పి ఎగ్జామ్ రాసిన కాడ నుంచి, అంటే మనం నవంబర్లో పూర్తి చేసుకున్న కాడి నుంచి నవంబర్ 25 నుంచి నవంబర్ 29 వరకు పూర్తి అయిపోయింది. అంటే డిసెంబర్ నెల ఉంది, అంటే జనవరి నెల ఉంది, ఫిబ్రవరి మధ్య అటు ఇటుగా 2.5 నెలలు నువ్వు సైన్స్, ట్రేడు పూర్తి చేసుకుంటూ జాగ్రత్తగా చదువుకుంటూ వచ్చి న్యాయం చేసుకుంటే నీ ఎగ్జామ్ అయిపోవటానికి 90% అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు చదివావా లేదా అన్నది నీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది. ట్రేడ్ చదవని వాడు ఈసారి ఉద్యోగం కొట్టలేడు. ఈ 15 రోజుల్లో, 20 రోజుల్లో, నెల రోజుల్లో వాడేం పీకలేడు. 75 క్వశ్చన్స్కి 37 క్వశ్చన్స్ దాకా రావటం అంత సామాన్యమైన విషయం కాదు. అదంత ఈజీ కాదు. 35% రావాలి కదా. పోతారు, అందరూ పోతారు. కాబట్టి జాగ్రత్తగా చదువుకున్న వాడే క్వాలిఫై అవుతాడు. కాబట్టి భయపడమాక, జాగ్రత్తగా చెప్పింది చదువుకో. చదివినంత వరకు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. చదివిన దాంట్లో ఒక తప్పు పోకూడదు. చదువుకునేది మెల్లిమెల్లిగా నేర్చుకో. ఓకేనా? నేను కూడా తొందరగా వీడియోస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక 2 వీడియోస్లో హీట్ అండ్ టెంపరేచర్ని కవర్ చేస్తాను. ఆ తర్వాత ఒక 3 వీడియోస్లో బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఆ తర్వాత ఎన్విరాన్మెంటు, ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఐటీ లిటరసీ, సింపుల్ మెషిన్స్ చక్కగా చెప్పేస్తా. భయం ఏమీ లేదు. చెప్పి చదువుకుంటూ వెళ్ళు. అవి చివరికి వస్తాయి కాబట్టి క్లియర్గా అర్థమైపోయింది. నా క్లాస్ ఒకసారి వింటే డైరెక్ట్గా ప్రాక్టీస్కి వెళ్ళిపోవచ్చు. అంత వివరంగా నీ మైండ్లోకి ఎక్కిస్తా. భయపడద్దు. ఈరోజు అందరూ చేసే పని అదే. టెన్షన్ అయిపోయి ఏం చదవాలో తెలియక తడబడుతూ ఉంటాడు, చదివి మర్చిపోతూ ఉంటాడు. మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఆ తప్పు చేయకూడదు. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుస్తా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.